ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 24 అధ్యాయం 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. ఇవి యెహోవావే అని ఎందుకు అనబడుతుంది అంటే, ప్రతిదీ భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఈ భూమిలో ప్రతిదీ ఆయనకు సంబంధించిందే. ఏది కూడా మనది అంటూ ఏది లేదు. అయితే మనము ఆదికాండం మొదటి భాగంలో చూసుకున్నట్లయితే, ఆయన మొదటి దినంలో వెలుగును, రెండో దినంన ఆకాశంని, మూడో దినంన భూమిని చూసినప్పుడు ఆ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేనంట. అయితే అటువంటి భూమిని జీవంతో ఉంచుటకు, ఇంకా నివాసయోగ్యంగా చేయుటకు దేవుడు ఒకే ఒక మాట చేత సృష్టించారు. అది ఎవరి కొరకు అంటే కేవలం మానవాళి కొరకు. మానవాళి అందులో స్థిరంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, అక్కడ ఆ భూమిని తడుపుటకు ఆయన వానజల్లులను పంపిస్తున్నారట. సముద్రం యొక్క అగాధం పొర్లి పొంగుతాయని ఆ సముద్ర జలములకు తలుపులతో బిగించారంట. ఎడారి నువ్వు ఇంతవరకే ఉండాలి, ఇంతకంటే దాటవద్దని దానికి సరిహద్దులు పెట్టినారంట. ఈ విధంగా ఆయన చాలా అనేకమైనది వండర్ వర్కింగ్ గాడ్ అని అంటాం. అటువంటి మెజెస్టిక్ వర్క్స్ తో ఆయన మనల్ని ఆశ్చర్యపరిచేవారుగా ఉన్నారు. ఆయన సృష్టి యావత్తు నిన్ను నిబ్బురపరచబడినట్లుగా చేస్తా ఉంది. నువ్వు దానికి వెళ్ళి చూస్తే చాలు, దేవుడి యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది. అటువంటి దేవుడిని పట్టుకొని మనం ఏమని అడుగుతామంటే, నీవు నా కొరకు ఏం చేశావు, నువ్వు నా కొరకు ఏం చేయలే కదా, అంతా నేనే చేస్తున్నాను అనుకుంటా ఉంటాం. కానీ అది తప్పు, అది పొరపాటు. మన నోట్లో నుంచి ఈ మాట అసలు రాకూడదు. నువ్వు నా కొరకు ఏం చేశావు? ప్రతిదీ దేవుడు నీ కొరకు స్థిరపరిచి పెట్టారు, నీ కొరకు అన్నీ సిద్ధపరిచి పెట్టారు. నువ్వు చేయవలసింది ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకొని, ఆయన సార్వభౌమ అధికారాన్ని అర్థం చేసుకొని, ఆయన యందు నిలకడగా ఉండి, ఆయన యందు విశ్వాసం ఉంచడమే దేవునికి కావాల్సింది. అటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటారండి? ఏమీ అవసరం లేదు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, ఆయన ద్వారానే సమస్తం కలిగి ఉన్నాయి. కాబట్టి నీవు వ్యక్తిగతంగా ఆయన కొరకు నిలబడాలని దేవుని యొక్క కోరిక. అటువంటి సృష్టికర్త అయిన దేవుడిని ఈరోజు మనం నోరారగా ఆరాధించి, ప్రభువా నువ్వు నా కోసం సమస్తం చేసినవు, నేనే అర్థం చేసుకోలేకపోయినా నీ యొక్క గొప్పతనాన్ని నాకు కనపరుస్తా వచ్చినవు, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నా అని మనం ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీ యొక్క గొప్ప సృష్టిని దేవా మా కొరకు స్థిరపరిచినందుకే నీకు ఎంతో వందనాలు. మా కొరకు సిద్ధపరిచి నివాస యోగ్యంగా ఉండు స్థలంలో మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి విధంగా దేవా మీరు గొప్పవారని, మీ యొక్క సార్వభౌమ అధికారం చేత మమ్మల్ని నడిపిస్తున్న వారని, మేము నీ యందు ఉన్నవారమని, నీ మీద ఆధారపడుతున్న వారమని ఒప్పుకుంటున్నాం. అటు ఆలోచన మాకు దయచేసి దేవా, మేము నీ మీద ప్రతి విషయంలో ఆధారపడుటకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.